Education. హలో వెల్కమ్ టు ది ఎడ్యుకేషన్. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. అండ్ ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, చాలా మంది పేరెంట్స్తో నేను మాట్లాడేటప్పుడు ఏంటంటే, సార్ సౌత్ సైడ్ ఏమన్నా కాలేజీలు లేవా, సౌత్ సైడ్ జాయిన్ అవ్వచ్చు కదా, అసలు నార్త్ సైడ్ అంత ఎడ్యుకేషన్ అంత బాగుంటుందా, సౌత్ కంటే బెటర్గా ఉంటుందా అని అడుగుతున్నాను. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో మీరు అన్నట్టే సౌత్ సైడ్ అంటే చెన్నై, బెంగళూరు ఆర్ ఎనీ స్టేట్, కేరళ, ఏ స్టేట్ వెళ్ళినా మనకి డెవలప్ అయ్యే లాంగ్వేజ్ వచ్చేసి తమిళనాడు వెళ్తే తమిళ్ డెవలప్ అవుతుంది, అండ్ బెంగళూరు వెళ్తే మనకు వచ్చేసి కన్నడ డెవలప్ అవుతుంది, కేరళ వెళ్తే మలయాళం డెవలప్ అవుతుంది. అండ్ ఆ లాంగ్వేజెస్తో మనం ఆ స్టేట్లో మాత్రమే సర్వైవ్ అవ్వగలం. కానీ హిందీ లాంగ్వేజ్ అనేది నార్త్ వెళ్తే డెవలప్ అవుతుంది, అండ్ ఆ లాంగ్వేజ్తో ఆల్మోస్ట్ 22 స్టేట్స్లో ఎక్కడైనా సరే మనం సర్వైవ్ అయ్యే కెపాసిటీ మనకు వస్తుంది. సో లాంగ్వేజ్ ఒక్కటే కాకుండా ఎడ్యుకేషన్ పరంగానే చూద్దాం. అండ్ ఎడ్యుకేషన్ పరంగానే మాట్లాడితే, సపోజ్ ఈ రోజు ఇంటర్మీడియట్ ప్రతి పేరెంట్ కూడా మా బాబు ఐఐటీలో చదవాలి, మా బాబు ఎన్ఐటీలో చదవాలి, అండ్ మంచి కాలేజ్లో మా బాబు పాస్డ్ అవుట్ అవ్వి బెటర్ ప్యాకేజ్తో బయటకు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. దానికే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎమ్మట్నే ఆలోచించకుండా 5 లక్షలు 6 లక్షలు కొన్ని కాలేజీలు కడతాం. ఆ కాలేజీల పేర్లు ఏంటంటే ఆకాష్ అని, ఎలెన్స్ అని, రెజొనెన్స్ అని, ఫిజ్జీ అని, అండ్ టార్క్ అని, వాట్ ఎవర్. ఈ అకాడమీస్కి ఐఐటి ఎన్ఐటి ర్యాంకుల కోసం మనం కడతాం. ఒకటి థింక్ చేయండి, మరి కాలేజీలు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా, ఎక్కడి నుంచి వచ్చాయి? రాజస్థాన్ కోటా నుంచి అండ్ ఢిల్లీ నుంచి వచ్చాయి. అంతెందుకండి, జస్ట్ ఎల్కేజీలో సీట్ ఇస్తాం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అంటే 3 లక్షల రూపాయలు ఎల్కేజీకి కట్టే దానికి కూడా ఎవరు వెనకాడు. ఎందుకు కట్టారంటే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం. నార్త్లో ఎడ్యుకేషన్ అంతా కూడా సింపుల్ లాజిక్ అండ్ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈరోజు ఐఐటి ఎన్ఐటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో కానీ అండ్ నీట్ ఎంట్రన్స్ ఎంబీబీఎస్ సీట్లలో కానీ మనకంటే అంటే కంపేర్ నార్త్ డామినేషన్ అనేది ఎక్కువ ఉంది. మరి అక్కడ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే వాళ్ళకి అందరికీ సీట్లనే నిలవస్తుంది. సో నార్త్లో ఎడ్యుకేషన్ బాగుంటుంది, స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు, అండ్ ఏరియా వైజ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పరంగా కానీ ఎంటర్ప్రీనర్షిప్ పరంగా కానీ ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది. సపోజ్ మార్వాడి అంటే ఎక్కడో రాజస్థాన్ నుంచి అందరూ సర్వైవ్ అవుతున్నారు. సో వాళ్ళకి ఆ పొటెన్షియల్ అనేది డెవలప్ అయింది అంటే బై వర్క్ వాళ్ళ సరౌండింగ్స్లో కానీ బిజినెస్ మైండ్ సెట్ కానీ అండ్ స్టార్టప్ ఇన్నోవేషన్ టెక్నాలజీ మీద కానీ వాళ్ళకంటే ఒక క్లియర్ విజన్ ఉంటుంది. కానీ మన సైడ్ ఏంటంటే అందరూ కూడా నార్త్ అంటే కల్చర్ బాగోదు, అండ్ నార్త్ అంటే కొంచెం అంతా కూడా ఎడిక్టెడ్ పర్సన్స్ ఉంటారు, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయి ఉంటారు అనేసి సినిమాల్లోనూ ఆ ట్రైన్స్లోనూ చూసి మనం అంతా కూడా బ్లైండ్గా ఏం ఫిక్స్ అవుతాం అంటే ఈ రకంగా నార్త్ అనేది బ్యాడ్ అని. సో నార్త్ అంటే కల్చర్ బాగోదు, నార్త్ వెళ్తే బ్యాడ్ హ్యాబిట్స్ బాగా అలవాటు పడిపోతారు అంటే మనం అదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే సినిమాల ఎఫెక్ట్, ఆ ట్రైన్స్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు వచ్చే ఎఫెక్ట్. సో యాక్చువల్ బేసిక్ థింగ్ ఏంటంటే, నార్త్లో కల్చర్ పరంగా చూస్తే అది వాట్ ఎవర్ రిలీజన్ పరంగా కానీ ఆ ఎడ్యుకేషన్ పరంగా కానీ మనం డెడికేషన్ చూపించే దానితో పోలిస్తే వాళ్ళు 10 రెట్లు ఇంకా ఎక్స్ట్రా చూపిస్తారు. సో అందుకే నార్త్లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్తారు ఎక్కువ మంది. సో దీనికోసం నార్త్ ఎడ్యుకేషన్ అనేది బాగుంటుంది కాబట్టి మీరు అక్కడ వరకు రావాల్సి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.